మన లాస్ ఏంజల్స్ లో పెద్ద ర్యాంప్ అయితే ఆడబోతున్నాం. ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? మనం అయితే పెద్ద ర్యాంప్ అయితే ఆడబోతున్నాం అనమాట. అది ఎంత డేంజర్ అంటే మనం అయితే మాటల్లో అయితే చెప్పలేం. అయినా పర్వాలేదు, నేనైతే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మనం అయితే లాస్ ఏంజల్స్ లో పెద్ద ర్యాంప్ అయితే ఆడబోతున్నాం. దీనికి ప్రైజ్ పూల్ కూడా అయితే ఉందన్నమాట. అదేంటంటే మన పెద్ద 2 మాస్టర్ ట్రక్కులు అన్నమాట. వింటుంటేనే చాలా బాగుంది కదా. ఆ మాస్టర్ ట్రక్ గెలుచుకోవడానికి మన నరుటో, డోరేమాన్, జోకర్ భయ్య ఇంకా మన స్పైడర్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడికైతే వచ్చేసారు. ఈ ర్యాంప్ లో పాల్గొనడానికి వీళ్ళైతే ఎంతో ఉత్సాహంగా ఉన్నారేమో అనుకుంటున్నా. ఒకసారి అయితే అడిగైతే కొనుక్కుందాం పదండి. నరుటో, ఫస్ట్ నీ సంగతి చెప్పు. నువ్వైతే ఆడగలవు కదా? ఆబ్వియస్లీ మామ, నేనైతే ఆడతాను. ఎందుకంటే ఈ ర్యాంపులు గట్ట నాకు చాలా ఇష్టం. నేనైతే పక్కా గెలుస్తా దీంట్లో. ఆ 2 మాస్టర్ ట్రక్కులు కూడా నాకే. డోరేమాన్, ఇప్పుడు నీ సంగతే. నువ్వేం చెప్తావు? బిఎస్సి మామ, తెలిసిందే కదా, నేను ఎలాగో గెలుస్తానని నాకు తెలుసు, నీకు తెలుసు, ఇంకెందుకు నన్ను అడగడం. సరేలే. ఆ జోకర్ మామ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మన సబ్స్క్రైబర్లకి గెలుస్తావా లేదా? నేనైతే జోకర్ని కదా, నేనైతే ఆడుతూ పాడుతూ అయితే గెలిచేస్తా. చూస్తూ ఉండే 2 మాస్టర్ ట్రక్కులు కూడా నావే. అమ్మో, ఏట్రా బాబు అంత కాన్ఫిడెన్స్ ఉంది మన జోకర్ మామకి. నెక్స్ట్ అయితే మన స్పైడర్ మ్యాన్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. స్పైడర్ మామ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? గెలవాలనుకుంటున్నావా లేదా? 2 మాస్టర్ ట్రక్కులు కావాలా వద్దా? బిఎస్సి మామ, తెలిసింది కదా, మనం వెబ్తో ఉత్తునే వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు పిలిచావు కాబట్టి నేనైతే సిన్సియర్ గా ఆడతా. ఈ బైక్ లోనే వెళ్తా. చూడు, ఆ 2 మాస్టర్ ట్రక్కులను కూడా గెలిచే చూపిస్తా. కొంప తీసి వీళ్ళే కొట్టేస్తారేమో ఆ 2 మాస్టర్ ట్రక్కులు. నాకైతే అదృష్టం ఉంటుందో లేదో, కానీ ఇందులో అయితే ట్విస్ట్ ఉంది. ఏంటంటే నేను కూడా ఈ ర్యాంప్ లో పాల్గొంటున్నా. తెలుసా మీకు? బిఎస్సి మామ, నువ్వు కూడా పాల్గొన్నావా? అలాగైతే ఇంకా సూపర్. నువ్వు పాల్గొంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. కానీ నేనైతే ఎప్పుడే వెళ్ళను. ఫస్ట్ మీరైతే వెళ్ళలేదు, దాని తర్వాత నేను లాస్ట్ లో వెళ్తా. మీరు ఎలా ఆడతారో నేను కూడా చూస్తానుగా. ఎవడు ఎక్కడ ఎలిమినేట్ అయిపోతారో నేను చూస్తాను. ఎందుకంటే ఇది చాలా డేంజర్ గా ఉండబోతుంది. నేనైతే ముందు నా ప్లేస్కి వెళ్తే నించుంటా. వెయిట్. అమ్మయ్య, నేనైతే నా పొజిషన్ లో అయితే ఉన్నాను. అన్నట్టు మర్చిపోయా, మీకైతే ఈ ర్యాంప్ గురించి చెప్పాలి కదా. ఈ మధ్య నాకు ఏం గుర్తుండట్లేదబ్బా. సర్లే, ముందైతే ఒక వంతెన అయితే ఉంటుంది. అదేంటంటే రైలు పట్టాలా ఉంటుంది. అది దాటిన తర్వాత ఒక కరువు షేప్ లో అయితే ఒక రోడ్డు ఉంటుంది. దాని తర్వాత కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత ఒక కొండ అయితే ఉంటుంది. అదైతే ఒక మంచి స్టంట్ అయితే చేయొచ్చు. హైట్ ఉన్న రోడ్ అయితే ఉంటుంది. ఆ ఎక్కిన తర్వాత పక్కన కార్స్ ఉంటాయి. ఆ కార్స్ లో ఏదో ఒకటి తెంచుకొని మళ్ళీ అక్కడ ఒక స్టంట్ చేయాల్సి ఉంటుంది ఎదురా. దాని తర్వాత హోల్ లోకి అయితే వెళ్ళి మీరైతే సెటిల్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడైతే చాలా ప్రమాదంగా ఉంటుంది. ఈ రోడ్డు గట్ట తీరుగ్గా చూసుకొని అయితే వెళ్ళండి. మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటికి ప్లేయర్స్ ఎక్కడే ఎలిమినేట్ అవుతారు. ఎందుకంటే హెలికాప్టర్ నడపడం ఎవరికి రాదు కదా సరిగ్గా. అందుకే మనం బ్యాలెన్స్ చేసుకుంటూ కరెక్ట్గా నడపాలి, లేదంటే అక్కడే ఎలిమినేట్ అయిపోతాం. హెలికాప్టర్ పక్కన పార్కింగ్ చేసి ఆ కార్లో అయితే వెళ్ళాలి. దాని తర్వాత మళ్ళీ ముందులాగా ఆ రోడ్ అంతా దాటుకొని ఆ మధ్యలో అయితే కన్నాలు ఉంటాయి. అక్కడైతే క్షేమంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు అయితే చాలా మటుకు ఉంటాయి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇదైతే మెయిన్ అన్నమాట. అన్నిటికన్నా ఇదే డేంజర్. ఎందుకంటే ఇక్కడ చాలా మంది అయితే ఎలిమినేట్ అయిపోతారు. దీన్ని అయితే క్రాస్ చేయలేరబ్బా. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అదే ఫైర్ రింగ్. దాని తర్వాత ఇక్కడ ఉన్న షిప్ బోట్స్ అయితే మీరు క్యారీ చేసి ఆ బోట్ ని నడుపుకుంటూ మనం ఫైనల్ పాయింట్ కి అయితే చేరుకుంటాం. అక్కడ చేరుకోగానే మనకి ట్రక్లు అయితే గిఫ్ట్ గా ఇస్తారు. అర్థమైందా? ముందుగా ఎవరు వెళ్తారు? మా నరుటో మామ, నువ్వు వెళ్ళు ఫస్ట్. నేనైతే అనుకుంటున్నా నువ్వే గెలుస్తావేమో అని. ఆల్ ద బెస్ట్. నువ్వైతే బాగా ఆడెళ్ళి. సరే బిఎస్సి మామ, నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తున్నా. నాకైతే కొద్దిగా భయం వేస్తుంది, అయినా పర్వాలేదు. నేనైతే ధైర్యాన్ని అయితే ఈజీగా ఓడిస్తా. ఫస్ట్ ఏ బండి తీసుకుందాం? మనకు నచ్చే బండి ఎక్కడైతే ఎక్కడా లేదబ్బా. మన కలర్ కి మ్యాచ్ అయ్యే బండి ఎక్కడుంది? ఇది కనిపించింది. ఇదైతే బాగున్నట్టుంది బండి. సేమ్ మనలాగే ఉంది. మనకు సేమ్ కలర్ కూడా మ్యాచ్ అవుతుంది. అలాగే ఈ బండి అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం. ఈ బండి బాగుంటుంది అనుకుంటున్నా. స్టార్ట్ అయితే చేద్దాం. అమ్మయ్య, స్టార్ట్ కూడా అయ్యింది. మనమైతే ముందుకైతే సాగుదాం. మనమైతే ఖచ్చితంగా మాస్టర్ ట్రక్కులను అయితే గెలుచుకుందాం. బాబోయ్, ఇదే కదా మన బిఎస్సి మామ చెప్పింది. చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటా. బాబోయ్, నేనేమైనా పడిపోతాను ఏంటి కొంపతీసి? ఇందులో ఎక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎగిరిపోయి దాటేసి పడిపోయి బాబోయ్. అమ్మయ్య, కొద్దిగా అయితే తప్పించుకున్నాను. లేదంటే నేను అక్కడి నుంచి అన్నీ ఎలిమినేట్ అయిపోయాను. ఫస్ట్ లోనే ఎలిమినేట్ అయిపోతే అస్సలు బాగోదబ్బా. ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే బండి అయితే తీద్దాం. మనకు టైం కూడా లేదు. తొందరగా అయితే మనం ఈ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసి ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. అమ్మాయి, ఇక్కడ ఏదో కొండలాగా ఉంది. ఈ కొంప తీసి పైకి వెళ్ళి రావాలేమో, స్టంట్ చేయలేమో. మనమైతే ఫుల్ గ్యాస్ అయితే ఆన్ చేసాం. మనమైతే బతికేస్తాం అనుకుంటా. కొంప తీసి ఇదేంటి గాలి ఉండిపోయాం. బాబోయ్, బ్రేక్ పడట్లేదు. బాబోయ్, పడిపోయినా. అమ్మా, ఎలిమినేట్ అయిపోయాను. ఎందుకురా అంత? నరుటో, నీకైతే ఈ తీట పనులు మాత్రం ఆగవురా. ఎన్నిసార్లు రా బాబు. ముందెళ్ళిన నరుటో అయితే ఎలిమినేట్ అయిపోయాడు. నెక్స్ట్ ఎవరు? మన డోరేమాన్. వెళ్తావా? రెడీగా ఉన్నావా?
నువ్వేం కంగారు పడకుండా ఆడు, ఎందుకంటే నీ సైట్ తక్కువ కదా, నువ్వు అక్కడ బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అయినా పర్లేదు, నువ్వు మనిషి పొట్టడు అయినా మనసు మాత్రం గట్టిది, నువ్వైతే భయపడకుండా వెళ్ళు. సరే బిఎస్జీ మామ. అయినా మన బిఎస్జీ మామ ఏంటి నా హైట్ గురించి మాట్లాడుతున్నాడు? మన హైట్ గురించి ఇంకా మాట్లాడితే నాకు కోపం వస్తుందని తెలియదు అనుకుంటా. ఈసారి తెలియజేస్తా చూడు. ఈ ర్యాంప్ కూడా నేను ఫుల్ గా కంప్లీట్ చేసా. 2 పాయింట్ రకాలను కూడా తెలుసుకుంటా. గెలుచుకుంటే కానీ మన బిఎస్జీ మామ నా సత్తా ఏంటో తెలియదు అనుకుంటా. ముందైతే ఈ పట్టాలను అయితే దాటుదాం. మన నరుటో కూడా ఇక్కడ చాలా భయపడ్డాడు. ఈ స్టంట్ చేయడానికి కూడా చాలా కష్టపడ్డాడు. కొద్దిగా మిస్ అయ్యాడు, లేదంటే ఇక్కడ ఎలిమినేట్ అయిపోతును. మనం కూడా ఎక్కడ అయిపోతామా? అమ్మయ్యా, మనం కరెక్ట్గా అయితే సేఫ్ ల్యాండింగ్ అయితే చేసాం. ఇక్కడ నుంచి మనం ఫుల్ స్టంట్ అయితే చేయకూడదు. ఇక్కడ నుంచి మెల్లగా వెళ్ళి మనం డౌన్కి అయితే వెళ్దాం. కరెక్ట్గా మనం సేఫ్గా ఉంటే చాలు. ఇక్కడ మనం కూడా ఎలిమినేట్ అయ్యాం, ఇంకా అస్సలు బాగోదు కదా. మనం అయితే కొద్ది ముందుకైతే వెళ్దాం. ఈ ర్యాంప్ ఏట్రా బాబు ఎంత భయంకరంగా ఉంది. నాకైతే చాలా భయంగా ఉంది. అమ్మాయి ఇదే స్టంట్ అనుకుంటా. వామ్మో బతికేసానా? అయ్యో వామ్మో, కొద్దిగా తప్పించుకున్నా. బోర్డు తగిలింది కాబట్టి బతికిపోయా, లేదంటే అక్కడి నుంచి అలా నీటిలో పడేటోడిని. ఇదంతా బండి వలనే. మంచి బండి తీసుకున్నాను కాబట్టి మంచిగా ఎంచగా డ్రైవ్ చేసుకుంటూ సేఫ్ ల్యాండింగ్ చేస్తున్నా. మన బిఎస్జీ మామ చెప్పిన ఎత్తు ఇది అనుకుంటా. ఇదేంటి ఎంత కొండలా ఉందమ్మా. నాకైతే ఈ బండి కూడా లాగట్లేదు. అమ్మాయి మనమైతే సక్సెస్ఫుల్ గా 2వ పాయింట్ కి అయితే వచ్చేసాం. అన్నట్టు మన బిఎస్జీ మామకు కూడా తెలిసి ఉంటుంది 2వ పాయింట్ కి వచ్చినట్టు. అంతకన్నా ముందు మనం బండి అయితే ఇక్కడ పార్క్ చేద్దాం. పార్క్ చేసి ఏదో ఒకటి మనకి సెట్ అయ్యే బండి అయితే తీసుకుందాం. మనకి సెట్ అయ్యే బండి ఎక్కడ ఉంది? అన్ని బ్లాక్లు బ్రౌన్లే, గ్రీన్ కూడా ఉంది. బ్లూ ఎక్కడ? నాకు మ్యాచ్ అయ్యే బండి ఎక్కడ దొరకట్లేదబ్బా. నేను ఎదుగుతా, అయినా పర్లేదు. అదిగో దొరికింది. కరెక్ట్గా సెట్ అయిందబ్బా నాకు ఈ బండి. సేమ్ నా కలర్లోనే ఉంది. ఇదేదో మాయలా ఉంది. నాకు కరెక్ట్గా నాకు అనుగుణంగా ఉండే బళ్ళు అయితే దొరుకుతున్నాయి. గ్యాస్ ఆన్ చేసుకుంటే అయితే ముందుకైతే కదులుదాం. ఈ టర్నింగ్స్ లోనే ఒక్కొక్కసారి హోల్స్ అయితే ఉంటాయి. అందులో మనం పడి మళ్ళీ ఎలిమినేట్ అయితే కనుక అస్సలు బాగోదు. ఇక్కడైతే ఫుల్ గ్యాస్ అయితే ఆన్ చేద్దాం. కరెక్ట్గా అయితే మనం హోల్లోకి వచ్చేసాం. అమ్మయ్య, ఇది మనం అయితే కరెక్ట్గా 3rd పాయింట్ కి అయితే వచ్చేసాం అనుకుంటా. మనం 3rd పాయింట్ కి, అమ్మ కాదు దగ్గరలో ఉన్నాం 3rd పాయింట్ కి. అయిపోయా అనవసరంగా ఫుల్ గ్లాస్ కొట్టానబ్బా. అది దాటేసి ఎంచక మోస్టాక్ కొడదాం అనుకున్నా. జస్ట్ లో మిస్ అయింది. మన డోరేమాన్ కూడా ఎలిమినేట్ అయిపోయాడు. నెక్స్ట్ ఎవరు వెళ్తారు? మీ ఇద్దరు ఎవరు వెళ్తారు? మీ ఇద్దరే ఎంచుకోండి. బిఎస్జీ మామ మన స్పైడర్ మ్యాన్ అయితే వెళ్తాడంట. ముందు నన్ను కాకుండా మన స్పైడర్ మ్యాన్ అయితే పంపిద్దాం. ఖచ్చితంగా విన్ అవుతాడేమో అనిపిస్తుంది. సరే జోకర్ మామ, నువ్వు చెప్తున్నావు కాబట్టి పంపిస్తున్నా. సరే స్పైడర్ మ్యాన్, నువ్వైతే వెళ్ళు. సరే పిఎస్జీ మామ, సరే జోకర్ మామ, వెళ్తున్నా. ఈ రోజు ఎలాగైనా ఈ ర్యాంప్ అయితే కంప్లీట్ చేయాలి. వీళ్ళేటి ఎలా అయిపోతున్నారు? నాకైతే చాలా డౌట్ గా ఉంది. అటువైపు బైకులు అయితే వద్దు, ఇటువైపు బైకులు అయితే ఏదో తీసుకుందాం. కరెక్ట్గా మనం మ్యాచ్ అయ్యేది. ఎందుకంటే అటుపక్క ఉన్న బైకులు తీసుకునే ఉత్తిన ఎలిమినేట్ అయిపోతున్నారు. నాకేదో భయంగా ఉంది. ఇదేదో బాగున్నట్టుంది, ఇది వేసుకుని వెళ్దాం. మనం అయితే మంచి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదైతే ఈజీ అబ్బా. ఎంతసేపు ఈ స్పైడర్ మ్యాన్ కి ఎత్తు పొలాలన్నీ ఎప్పుడో చూసేసాడు. ఈ ఎత్తులకు గట్ట ఎప్పుడో భయపడ్డు. ఈజీగా తట్టేస్తాను. చూసారా ఎంత ఈజీగా తట్టేసానో? ఇదైనా సరే, ఎంత కొండ అయినా సరే ఈజీగా తట్టేస్తా. ఏం స్పైడర్ మ్యాన్ రా ఏదో అనుకుంటున్నారు. నా దగ్గర ఉన్న పవర్స్ యూజ్ చేశాను అనుకో, ఇక్కడ నుంచి ఫైనల్ పాయింట్ కి ఒకే జంప్ లో అయితే చేరుకోగలను. నా పని మాత్రం చేయను, ఎందుకంటే మన బిఎస్జీ మామ చెప్పాడు కదా చీటింగ్ చేయకుండా ఆడమని. మన బిఎస్జీ మామ చెప్పినట్టే వింటాను. చూసారా, మనం మాట్లాడుతూ మనం స్టన్ చేసే ప్లేస్ కి అయితే వచ్చేసాం. కరెక్ట్గా అయితే మనకు కొడుతున్నాం. బాబోయ్, మనం కూడా ఎలిమినేట్ అయిపోయాము. అయిపోయాను. నీదేంట్రా ఎలా అయిపోయావు ఎలిమినేట్? ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్తేనే ఇలా ఉనిగిపోతాం. అనవసరంగా ఎలిమినేట్ అయిపోయాను. జోకర్ మామ, మన స్పైడర్ మామ కూడా ఎలిమినేట్ అయిపోయాడు. మన స్పైడర్ మామ గెలుస్తాడేమో నేను చాలా ఆశించాం, కానీ మనం అనుకున్నట్టు మాత్రం జరగలేదు. చివరిగా మిగిలింది నువ్వే జోకర్ మామ. నువ్వు కూడా గెలుస్తావో లేదో నమ్మకం కూడా లేదు, ఎందుకంటే ఈ ర్యాంప్ అనేది అంత డేంజర్ అన్నమాట. జోకర్ మామ, ఇప్పుడు నువ్వే వెళ్ళు. మన స్పైడర్ మామ కూడా ఎలిమినేట్ అయిపోయాడు, ఇప్పుడు నువ్వే వెళ్ళాలి. సరే బిఎస్జీ మామ, వెళ్తున్నా. కానీ మన వాళ్ళందరూ ఏంటి అలాగే ఎలిమినేట్ అయిపోతున్నారు? నాకు చాలా భయంగా ఉంది. నేనైతే ఈ బండి అయితే తీసుకుంటున్నా. నేను కూడా ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతానేమో అనుకుంటున్నా. ముందైతే ఈ రైలు పట్టాల దగ్గర అందరూ భయపడుతున్నారు. నాకు కూడా భయం. అమ్మ బాబాయ్, కొద్దిగుంటే పడిపోతున్నామ్మా. ఈ ర్యాంప్ దగ్గర అయితే మనం అప్రమత్తంగా ఉండాలి, లేదంటే ఇక్కడ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు అయితే చాలా ఉన్నాయి. ఈ కొండ దగ్గర అయితే తక్కువ అంచనా అయితే ఇవ్వకూడదు. మనం స్లోగా అయితే వెళ్దాం. స్లోగా వెళ్ళి మనం స్లోగా అయితే ల్యాండ్ అవుదాం.
మన స్పైడర్ మ్యాన్, డోరేమోన్, ఇంకా మన నరుటో కూడా ఎలిమినేట్ అయిపోయారు. చివరిగా మిగిలింది నేనే. ఇంకా మన బిఎస్జీ మామ కూడా గెలుస్తాడో లేదో కూడా డౌటే. మనం అయితే ఇక్కడ గ్యాస్ అయితే ఉపయోగించాలి కరెక్ట్ గా, పర్ఫెక్ట్ గా. గ్యాస్ అయితే కరెక్ట్ గా ఉపయోగించాలి, లేదంటే మనం కూడా ఇక్కడ ఎలిమినేట్ అయిపోతాం. కరెక్ట్ గా అయితే యూజ్ చేసి మనం సెకండ్ పాయింట్ దగ్గరికి అయితే దగ్గరలో అయితే ఉన్నాం. ముందుగా మనం సెకండ్ పాయింట్ కి అయితే చేరుకున్నాం సక్సెస్ఫుల్ గా. మనం ఏ భయం లేకుండా మనం అయితే ఇక్కడ బండి అయితే పార్క్ చేద్దాం. ఇదిగోండి మన డోరేమాన్ బైక్ కూడా ఇక్కడే పార్క్ చేసింది. అంటే మన డోరేమాన్ ఇక్కడ దాకా వచ్చాడా? అబ్బే, మనం అయితే ఒక మంచి కార్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఏంటి అన్ని ఇలాంటి కార్లే ఉన్నాయి, మనకి నచ్చే కారు ఒక్కటి కూడా దొరకదబ్బా. వామ్మో, అక్కడేదో మాన్స్టర్ ట్రక్ ఉన్నట్టుంది, కట్టక మనకి మ్యాచ్ అయ్యేలా ఉంది. అలాగే ఈ మాన్స్టర్ ట్రక్ కూడా నేను తోలి ఇది కూడా ఎత్తుకుపోతా. నాకు అలాగే 2 మాన్స్టర్ ట్రక్లు కూడా వస్తాయి. ఈ మాన్స్టర్ ట్రక్ కట్టుకెళ్దామా మనం? ఓకే, మనం ఈ మాన్స్టర్ ట్రక్ అయితే కట్టుకెళ్దాం. మనం అయితే ఫస్ట్ ఈ మాన్స్టర్ ట్రక్ అయితే ఎక్కుతాం గాయస్. సరే, ఇంకొందమ్మా ఈ మాన్స్టర్ ట్రక్. ఈ మాన్స్టర్ ట్రక్ తోలుతూనే నాకైతే వేరే ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. అలాగే ఈ మాన్స్టర్ ట్రక్ కూడా గెలిచిన తర్వాత ఆ 2 మాన్స్టర్ ట్రక్లు కూడా నాకు బోనస్ గా వస్తుంది. ఇక్కడైతే మనం కట్టగా దూకాలి, లేదంటే ఇక్కడే పడిపోతాం. వామ్మ హెల్మెట్ అయిపోయినా, వామ్మ అయిపోయి. అమ్మయ్యా, కట్టకి ఇంటి దగ్గరలో తప్పించుకున్నాను అబ్బా, లేదంటే ఇక్కడ ఎలిమినేట్ అయిపోతున్నాం. మనం కోరుకున్న మాన్స్టర్ ట్రక్కులు కూడా మిస్ అయిపోతున్నాం. ఇక్కడైతే జాగ్రత్తగా ఉండాలి. ఇదేంటి ఎంతలా పల్టీ కొడుతుంది, లేదంటే ఆ రాయల దగ్గర అక్కడి నుంచి అలా పడిపోతే కనుక మనం ఏం చేయలేం. ఇక్కడైతే మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ గా యూజ్ చేయలేదు అనుకో, అలా ఎలిమినేట్ అయిపోతాం. వామ్మో, తగిలేసింది బోర్డు, పడిపోయిన వామ్మో. అమ్మా, కొద్దిగా తప్పించుకున్నాను రా అబ్బా, లేదంటే ఇక్కడి నుంచి ఎలా పడిపోయి ఎలిమినేట్ అయిపోయామండి. ముందైతే మనం ముందుకైతే వెళ్దాం, ఎందుకంటే ఈ రోడ్డు మధ్యలోనే కన్నాలు ఉంటాయని చెప్పాడు కదా మన బిఎస్జీ మామ. అదిగో ఇది చూసారా, ఈ సగం దాకా డివైడర్లు ఉన్నాయి, దాని తర్వాత మధ్యలో కూడా డివైడర్లు లేవు. అక్కడి నుంచే మనం పడిపోతామని మనకి మన బిఎస్జీ మామ హెచ్చరించాడు ఇందాకలా. మనం అయితే కొద్దిగా ముందుకైతే వెళ్దాం, స్లోగా వెళ్ళాలి. ఇదేంటి ఎంత పొడుగు ఉంది, మధ్యలో అయితే ఎంత స్టిక్కర్లు ఉన్నాయి, కొంప తీసి ఇదేమన్నా. అమ్మో, ఇదేం స్పీడ్ పెంచేదా? అర్థమైంది. ఆహా, ఇక్కడైతే మనం కొంచెం స్పీడ్ అయితే పెంచాలి, లేదంటే కింద పడిపోతాం. వామ్మ, ఇక్కడ హెలికాప్టర్ దగ్గర అయితే మనం వచ్చేసాం. మనం అనుకున్న తోటి పాయింట్ కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడైతే చాలా హెలికాప్టర్లు ఉన్నాయి. మన బండి అక్కడ పార్క్ చేద్దాం, ఈ పక్కన పార్క్ చేద్దామా? ఓకే, ఇక్కడ పక్కన అయితే పార్క్ చేసి మన హెలికాప్టర్లను అయితే తీసుకెళ్దాం. ఏ హెలికాప్టర్ అయితే బాగుంటుంది మనకి? మన కలర్ కి గట్ట రెడ్ అయితే బాగుంటుంది. మనం అయితే ఈ రెడ్ హెలికాప్టర్ అయితే తీసుకుందాం. ఈ పాయింట్ లోనే మనం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే హెలికాప్టర్ నడపడం కూడా రాదురా బాబు నాకు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నాకు హెలికాప్టర్ నడపడం రాదు. ఎలాగోలా నడపాలి, ఎందుకంటే ఎలాగోలా మనుషులకు గెలుచుకోవాలి. ఇదైతే స్టీరింగ్ టైప్ ఉంది, అదేదో తిప్పేద్దాం. అమ్మాయి ఎలాగోలా కంట్రోల్ చేసుకుని ముందుకైతే వచ్చేసా. లోనకైతే వెళ్దాం. ముందుకి దేనికి దానికి గుద్దుకోకుండా నేనైతే యాక్సిడెంట్ అవ్వకూడదు, ఎందుకంటే ఎలిమినేట్ అయితే మాత్రం ఇక్కడ దాకా వచ్చి ఎలిమినేట్ అయితే మాత్రం చాలా బాగుంది. ముందైతే లోనకైతే వెళ్దాం. లోనకెళ్ళి ఇదేంటి ఎలా ఉంది, లోనంతా ఏదో పైప్ లైన్ కి వచ్చినట్టు అనిపిస్తుంది. ముందు రెక్కల గట్ట గోడకి తగిలి నేను ఏమైనా ఎలిమినేట్ అయిపోతున్నామని అనిపిస్తుంది. ముందైతే స్లోగా వెళ్దాం. ఇప్పుడు ఏదో కొద్దిగా అలవాటు అయినట్టు అనిపిస్తుంది, కొద్దిగా అయితే కంట్రోల్ చేద్దాం. హెలికాప్టర్ అయితే బాబు తగిలేస్తుంది, అయిపోయాను. అమ్మాయి కొద్దిగా అయితే తప్పించుకున్నా, లేదంటే అక్కడే క్రాష్ అయిపోతున్నావు. మనం అయితే కిందకి వెళ్ళిపోతున్నాం ఏంటి అనుకోకుండా బాబోయ్ పైకి వెళ్ళాలి. ఎలాగోలా మెల్లగా బ్యాలెన్స్ చేసుకుంటే అయితే పైకి అయితే వచ్చేసాం గాయస్. మనం అయితే వీటి లోనికి అయితే వెళ్ళాలనుకుంటా. మళ్ళీ ఈ టనల్ ఎన్ని టనల్స్ ఉన్నాయి రా బాబు. ఈ ర్యాంప్ అంతా మనం బిఎస్జీ బొమ్మ చెప్పినట్టు చాలా డేంజర్ గా ఉంది, ఎందుకంటే హెలికాప్టర్ కట్టే లోన్ ఎలా వెళ్తాయి రా బాబు. ఈ లోన్ అయితే నడపడానికి అస్సలు సాధ్యమైతే కాదు. మనం అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడైతే మనం డివైడర్ అయితే గుద్దేసుకుంటాం అనుకుంటా. బాబోయ్ తగిలేస్తుంది, నాకైతే భయం అయితే క్రాష్ అయిపోతున్నామో. అయ్యి బాబోయ్, మళ్ళగా అయితే వెళ్దాం. మనం అయితే అనుకోకుండా ఏదైనా క్రాష్ అయిపోయింది ఇక్కడ లాస్ట్ దాకా వచ్చి మనం ఎలిమినేట్ అయిపోయాం. అసలు బాగోదు. మనమైతే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. పైకి వెళ్ళట్లేదు ఏంటిది బాబు, ఇది పైకి వెళ్ళట్లేదు. అక్కడ చాలా డౌట్ ఉంది. నేను అయిపోతాను అనుకో, ఇక్కడే అయిపోతాను. బాబు క్రాష్ అయిపోయింది. బాబు తగిలేసింది, నేను అయిపోయింది. ఇంకా అర్థమైంది. దూకేద్దాం. చా అనుకోకుండా ఎలిమినేట్ అయితే అయిపోయాను. చా మన జోకర్ మామ కూడా ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా మిగిలింది నేను ఒక్కడనే. ఎలాగెళ్ళాలరా బాబు, నాకు కొద్దిగా తెలిసింది కానీ ఈ ర్యాంప్ గురించి, కానీ చాలా చాలా భయంగా ఉంది. మనం ఏ బైక్ తీసుకుందాం? వీళ్ళందరూ తీసుకున్నట్టు బైక్లు అయితే తీసుకోవద్దు. ఇదేదో సూపర్ బైక్ లా ఉంది, ఇదేదో తీసుకొని మనం అయితే ఈ ర్యాంప్ కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అందరు ఇక్కడే భయపడతాను, నాకు కూడా ఇక్కడే భయం వేస్తుంది. నాకు ఈ ర్యాంప్ గురించి కొద్ది గొప్ప తెలిసినా కూడా ఎప్పుడు చూసినా భయమే వేస్తుంది, ఎందుకంటే ఈ ర్యాంప్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. అందరినీ ఎలిమినేట్ చేసుకుంటూ పోతుంది. నేనేదో మాటల్లో పడిపోయి అది ఎంచక్క దాటేసా. ముందైతే ఇంకా కొండ ఉంది కదా, ఈ కొండ దగ్గర అయితే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం ఇక్కడ అనుకోకుండా గ్యాస్ ఉపయోగించుకో మళ్ళీ నరుటో లాగా ఎలిమినేట్ అయిపోవచ్చు. ఎందుకంటే సేఫ్ ల్యాండింగ్ ఇస్ ద బెస్ట్ ల్యాండింగ్ అంటారు కదా, మనదైతే ఖచ్చితంగా అయితే ఫాలో అవుదాం.
మనం అనుకున్నట్టే స్టంట్ ప్లేస్ అయితే వచ్చేసింది. మనకు కరెక్ట్గా అయితే గ్యాస్ అయితే ఉపయోగిద్దాం. అమ్మయ్యా మనం అయితే ఇక్కడ బోర్డు కూడా గుద్దుకోకుండా ఎంచక్క సెకండ్ పాయింట్ కి అయితే రీచ్ అవ్వబోతున్నాం. మనం ఫైనల్ గా సెకండ్ పాయింట్ కి అయితే రీచ్ అయిపోయాం. ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ అయితే చేసుకోండి. బాబోయ్ కొద్దిగా అయితే తప్పించుకోండి అబ్బా, లేదంటే ఇక్కడి నుంచి ఎలా పడిపోతున్నాం. కరెక్ట్ టైంలో అయితే మనం బ్రేక్ అయితే వేసాం. ముందైతే బైక్ దిగి అయితే మనం అయితే కార్ అయితే ఎంచుకుందాం గాయస్. మనం ఏ కార్ తీసుకుందాం, మనకి సెట్ అయ్యే కారు ఏది దొరకదు. మన డోరేమాన్, నరుటో, ఇంకా మన జోకర్మమ్మ అండ్ స్పైడర్ మ్యాన్ కూడా ఏదో వాళ్ళు తీసుకున్న కారు ఏది తీసుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు ఈజీగా ఎలిమినేట్ అయిపోయారు. ఇదేదో ఫోర్స్ కార్ లా ఉంది, మనకు సెట్ అయ్యేలా ఉంది. మనమైతే ఈ కార్ అయితే తీసుకుందాం గాయస్. ముందుగా ఈ కార్ అయితే ఎక్కుదాం. ఈ కార్ ఏమో ఏదో మిలిటరీ నుంచి తీసుకొచ్చినట్టు ఉంది, అయినా పర్వాలేదు. మనమైతే కార్ డ్రైవ్ అయితే చేద్దాం గాయస్. మనమైతే స్లోగా వెళ్దాం, ఎందుకంటే ఇక్కడే డివైడర్లు గట్ట సగం సగంలో ఉంటుంది. మళ్ళీ స్టంట వామ్మో, ఇక్కడైతే సరిగ్గా ఇవ్వాలి గ్యాస్, లేదంటే ఎలిమినేట్ అయిపోతాం. మనమైతే పర్ఫెక్ట్ గా హోల్ కి అయితే వచ్చేసాం. మనం అనుకున్నట్టు మనం థర్డ్ పాయింట్ కి అయితే రీచ్ అయిపోయాం అన్నమాట. మళ్ళీ అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇంకో స్టంట్ ఉందన్నమాట. వామ్మో, ఇది థర్డ్ పాయింట్ కాదా? ఈ స్టంట్ దాటిన తర్వాత థర్డ్ పాయింట్ అనుకుంటా నాకు తెలిసి. మనం అయితే కరెక్ట్గా యూజ్ చేద్దాం. అమ్మ ఎలిమినేట్ అయిపోయినా అనుకుంటా. బాబా తగిలేసిన డోరు. అమ్మయ్య కొద్దిగా అయితే తప్పించుకున్నా. ఆ డోర్ అయితే కాపాడింది, లేదంటే అక్కడి నుంచి అలా నీటిలోకి పడిపోయి ఎలిమినేట్ అయిపోయేవాడిని. కొద్దిగా తప్పించుకున్నాను అబ్బా. ఈ కార్ కూడా చూసారా ఎంతలా తిరగడిపోయిందో. మనమైతే ఆ డోర్ కాపాడింది అనుకోవాలి. మనమైతే ఇక్కడ స్లోగా వెళ్దాం, ఎందుకంటే ఇక్కడ డివైడర్లు మధ్య మధ్యలో ఉండవు. అదిగోండి చూసారా, సగం వరకే ఉన్నాయి డివైడర్లు, మిగతా సగం అయితే లేవు. అలాగే మనం అయితే కొద్దిగా ముందుకైతే సాగుదాం. ఇదే ట్రైన్తో ఎత్తుగా ఉంది, మధ్యలో గ్రీన్ స్టిక్కర్లు ఏంటో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసి స్పీడ్ పెంచడానికి అనుకుంటా. అదిగోండి మనం వెహికల్ స్పీడ్ పెంచడానికి అర్థమైంది. మనం అయితే ఇక్కడ స్టంట్ చేసి ఇక్కడైతే మనం ఫోర్త్ పాయింట్ కి అయితే రీచ్ అయిపోయాం గాయ్స్. వామ్, ఇక్కడ హెలికాప్టర్లు ఉన్నాయేంటి? కొంప తీసి హెలికాప్టర్ తీసుకొని ఆ టన్నల్ లోనికి కొంప తీసి డ్రైవ్ చేయాలా ఏంటి? నాకైతే చాలా భయంగా ఉంది. ఆ హెలికాప్టర్ కంట్రోల్ చేయడం అస్సలు కాదు నా వల్ల. ఎందుకంటే లాస్ట్ టైం మన హెలికాప్టర్ యూజ్ చేద్దామని చెప్పేసి తీసుకుంటే అనవసరంగా క్రాష్ అయిపోయింది కదా. అయినా ఏం చేద్దాం, ఒకసారి అయితే ట్రై చేద్దాం. ఎందుకంటే ఆ 2 మాన్స్టర్ ట్రక్కులు మనం తప్ప ఇంకెవరు గెలుచుకోరు అనుకుంటా. ఎందుకంటే మనం మనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోయారు. చివరికి మిగిలిందా నేను ఎలాగోలా 2 మాన్స్టర్ ట్రక్కులు గెలుచుకునే వెళ్తాను. ఏది ఏవైనా సరే నేనైతే హెలికాప్టర్ అయితే నడిపే తీరుతా. ఏదో కొద్దో గొప్ప ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఎందుకంటే లాస్ట్ టైం క్రాష్ అయింది కదా, కొద్దిగా నేర్చుకున్నట్టు అనిపిస్తుంది. మనమైతే ముందైతే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి మెల్లగా అయితే వెళ్దాం, కంగారేం లేదు. మనం స్లోగా వెళ్ళి మనమైతే 2 ట్రక్కులను అయితే గెలుచుకుందాం. ఈ లోన్కైతే వెళ్దాం ఫస్ట్. ఇదే ట్రాక్ కొద్దిగా కంట్రోల్ అయినట్టు అనిపిస్తుంది. వామ్మో, క్రాష్ అయిపోద్దా? తగిలేస్తుంది, నాకు భయంగా ఉంది. ఈ టన్నెల్లో నడపడం ఏంట్రా బాబు, ఈ ర్యాంప్ ఏంట్రా బాబు ఎలా ఉంది? వామ్మో, ఇదైతే తగిలేసేలా ఉంది. మనమైతే మెల్లగా అయితే వచ్చేసాం గాయస్. మనమైతే 5th పాయింట్ అయితే దగ్గరలో అయితే ఉన్నాం. ఎలాగోలా మనమైతే జాగ్రత్తగా అయితే వచ్చేసాం గాయస్. మందైతే మనం స్లోగా వెళ్దాం, ఎందుకంటే ఈ చివరి క్షణంలోనే ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము. మనమైతే అదిగోండి తిరగడిపోతుంది, అర్థమైపోయింది. క్రాష్ అయిపోద్దా? వామ్మో, ఇక్కడైతే మనం దగ్గరలో అయితే ఉన్నాం గాయస్. తిరగడిపోయింది. వామ్మో, క్రాష్ అయిపోయింది. ఎలాగోలా కంట్రోల్ చేసుకోవాలి. అమ్మయ్య, ఎలాగోలా కంట్రోల్ చేసుకుని అయితే కార్ ప్లేస్ కి అయితే వచ్చేసాం. మనమైతే సక్సెస్ఫుల్ గా అయితే 5th పాయింట్ కి అయితే రీచ్ అయిపోయాం. మనం ఎక్కడైతే పార్కింగ్ అయితే చేద్దాం గాయస్. ఈ పార్కింగ్ చేసే సమయంలో క్రాష్ అయిపోతే, అలా క్రాష్ అయితే కనుక మనల్ని మించిన దురదృష్టవంతుడు ఎవ్వడం ఉన్నాడు అబ్బా. మళ్ళీ ఇక్కడ పార్కింగ్ చేసి అయితే మనం అయితే 5th పాయింట్ కి అయితే రీచ్ అయిపోయాం గాయస్. మనం ఈ హెలికాప్టర్ నడిపిన సందర్భంగా ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ అండ్ షేర్ అయితే పక్కా చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి బిగులు. ఇందులో ఏ కార్ అయితే తీసుకుందాం? మన క్యారెక్టర్ కి సెట్ అయ్యే కారు ఏది లేదనుకుంటా. ఇదేదో కార్ అయితే బాగున్నట్టుంది. బోల్డ్ కార్స్ ఉన్నాయి, అయినా ఏ కార్ ఎంచుకోవాలో తెలియట్లేదు. అది కూడా ప్రతి కారు స్పోర్ట్స్ కారే. ఏ కార్ అయితే బాగుంటుంది మనకి? మనం ఏదో కారు తీసుకోవచ్చు, కానీ ఈ ర్యాంప్ అయితే ఖచ్చితంగా గెలవాలి మనమే, ఎందుకంటే లాస్ట్ లో ఉన్నది మనమే కదా. నేను కూడా ఓడిపోయాననుకో అస్సలు బాగోదబ్బా. సిమెంట్ కలర్ ఉన్న కార్ అయితే ఏదో బాగున్నట్టుంది. నాకైతే ఇది నచ్చింది కారు. ఈ కార్ అయితే డ్రైవ్ చేద్దాం. ఈ కార్ కూడా చూడడానికి చాలా బాగుంది. నాకు తెలిసి ఈ కారే మనల్ని గెలిపిస్తుంది అనుకుంటా. ముందైతే కార్ అయితే ఎక్కుతాం గాయస్. మనమైతే ఈ కార్లోకి అయితే వచ్చేసాం. మనం కొద్దిగా ముందుకైతే వెళ్దాం. ఇదే అనుకుంటా మన 6th పాయింట్కి వెళ్ళాల్సిన దారి. మనమైతే ముందుకైతే సాగుదాం. మనం ఎక్కడైతే డివైడర్లు కూడా లేవు, మనమైతే జాగ్రత్తగా ఉండాలి. బామ్మ, మధ్యలో రోడ్ లేదంట్రా బాబు. ఏమో తగిలేసింది బాబు. అయిపోయా. అమ్మయ్య, మనమైతే బాగానే ఉన్నాం. మనం కరెక్ట్గా సేఫ్ ల్యాండింగ్ అయితే చేసాం. మనమైతే ఇక్కడ స్పీడ్ అయితే కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి, లేదంటే ఇక్కడ ఎలిమినేట్ అయిపోవచ్చు. అమ్మయ్య, ఎలాగోలా దాటుకొని అయితే ముందుకైతే వచ్చేసా. ఇదేంటి మళ్ళీ ఇంకో స్టంటా? ఎన్నిసార్లు స్టంటలు రా బాబు. ఈ స్టంటలతోనే మొత్తం ఎలిమినేట్ చేసేలా ఉన్నారు. మనమైతే కరెక్ట్గా అయితే దూకేసాం. సక్సెస్ఫుల్ గా మన 6th పాయింట్ కి అయితే దగ్గరలో అయితే ఉన్నాం గాయస్. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్గా స్పీడ్ లిమిట్ ని అయితే కంట్రోల్ చేయలేకపోతే మనం ఎక్కడి నుంచి ఇలా ఎలిమినేట్ అయిపోయి కింద పడిపోతాం.
చూసారా ఎంత సన్నంగా ఉందో, అటుపక్క ఇటుపక్క ఏం డివైడర్ లేవబ్బా. మనమైతే ఇక్కడ ఫాస్ట్ గా వెళ్ళాలి, ఎందుకంటే మనం అనుకున్న ఇక్కడ ఫైర్ రింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయ్స్. ఇక్కడ ఫాస్ట్ గా వెళ్ళకపోతే దానికి గుద్దుకొని మనమైతే ఎలిమినేట్ అయిపోతాం. సక్సెస్ఫుల్ గా మనమైతే ఫైర్ రింగ్ అయితే దాటేసాం. మనమైతే మన విజయానికి దగ్గరలో అయితే ఉన్నాం గాయ్స్. ఇక్కడ సేఫ్ ల్యాండింగ్, అమ్మయ్యా ఎలాగోలా అయ్యిందిరా. అయ్యా మనమైతే మన బోట్ ప్లేస్ కి అయితే వెళ్దాం. నేనైతే నమ్మలేకపోతున్నాను, నేనైతే 6 పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసా మన బోట్ ప్లేస్ కూడా. అమ్మో నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నాను. మనమైతే అసలు ల్యాగ్ చేయకుండా అయితే బోట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ఏ బోట్ తీసుకుందాం? ఈ రెడ్ కలర్ బోట్ ఏంటి చాలా అట్రాక్టివ్ గా ఉంది, ఇదే తీసుకుందాం. మనమైతే ఈ బోట్ అయితే ఎక్కుదాం. నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నాను. ఆ ఫైర్ రింగ్ దాడుతున్నప్పుడు అయితే నాకు చాలా భయం వేసింది. నేనైతే అక్కడ ఎలిమినేట్ అయిపోతానేమో అనిపించింది. మనమైతే ఈ బోట్ అయితే తీసుకొని అయితే ఫైర్ రింగ్ మధ్యలోకి అయితే వచ్చేసాం. అదిగోండి మన ఎండ్ పాయింట్ అయితే కనిపిస్తుంది కదా మీకు. మనమైతే దగ్గరలో అయితే ఉన్నాం. అనుకోకుండా మనమైతే మన విజయాన్ని అయితే సాధించాం. ఎవడైతే వీడియోని చూస్తున్నాడో ఖచ్చితంగా లైక్ అయితే చెయ్యండి. అనుకోకుండా మనమైతే గెలిచాం. డోరేమాన్ ఇంకా మన నరుటో, స్పైడర్ మ్యాన్, జోకర్ భయ్యా కూడా ఉండుంటే బాగుండు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా గెలుస్తానని. నేనైతే 2 మాన్స్టర్ ట్రక్కులు అయితే గెలుచుకున్నా. ఆ 2 మాన్స్టర్ ట్రక్కులు చూడాలనుకుంటున్నారా? ఇదిగోండి ఇదే మాన్స్టర్ ట్రక్కులు. చూసారా ఎంత అట్రాక్టివ్ గా ఉన్నాయో, ఎంత బాగున్నాయి. మనమైతే ఈ 2 మాన్స్టర్ ట్రక్కులను అయితే గెలుచుకున్నాం. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, టాటా, బై బాయ్.